హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఈ మధ్య విడుదలైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని కోర్ట్ ఎగ్జామ్స్లో మనకి ఎక్కువ జాబ్లు ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 10th పాస్ లేదా ఇంటర్ ఫెయిల్ మాత్రమే. అదేవిధంగా మనకి ప్రాసెస్ సర్వర్ జాబ్స్ కూడా విడుదల అవ్వడం జరిగింది. మనం ప్రీవియస్ వీడియోస్లో జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈ జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఏ సిలబస్ అనేది బాగా చదివితే, ఏ టాపిక్స్ మనం కానీ స్ట్రెస్ చేసి చదివితే ఈజీగా మనం ఆఫీస్ సబార్డినేట్ జాబ్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా ప్రాసెస్ సర్వర్ జాబ్లో కూడా మంచి మార్క్స్తో మనము జాబ్ని క్రాక్ చేయొచ్చు అనేది తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో అనేది ఆఫీస్ సబార్డినేట్ ఆస్పిరెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సో ఆ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎక్కువ మంది 10th పాస్, ఇంటర్ ఫెయిల్ ఇలా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంతకుముందు అటెంప్ట్ చేసి ఉండకపోవచ్చు. సో మొదటిసారిగా ఈ ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళకు కూడా ఈ వీడియో మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చివరిలో మీకు ఈ పీడిఎఫ్ ఎలా పొందాలనేది కూడా చెప్తాను. సో ముందుగా మనం చూసినట్లయితే సిలబస్ అనేది మనకి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సేమ్ ఎగ్జామ్ ఉంటుంది, ఒకటే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సిలబస్ మనందరికీ తెలుసు. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ ఉంటుంది అనమాట. సో ఈ జనరల్ నాలెడ్జ్ అనేది అందరికీ కామన్ ఉంటుంది, కామన్ సిలబస్ ఉంటుంది. సో ముందుగా మనము రీజనింగ్ చూద్దాం. రీజనింగ్లో ఎలా మనం ఎక్కువ మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. సో రీజనింగ్ అనేది లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి, వాటిని మనం మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అదే జిఎస్ అనుకోండి, ఎక్కువ టాపిక్స్ ఉంటాయి, అవన్నీ వ్యాస్ట్గా ఉంటాయి కాబట్టి చదవాలంటే చాలా టైం పడుతుంది. సో ముందుగా మనము కవర్ చేయాల్సిన టాపిక్స్ చూద్దాం. కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ కోడింగ్ డీకోడింగ్లో లెటర్ కోడింగ్ ఉంటుంది, పదాలను కూడా కోడింగ్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా నంబర్ కోడింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ కోడింగ్ ప్రశ్నలు ఎక్కువ వస్తుంటాయి, 8 మార్కులు. సో వాటిని మీరు కానీ డైలీ కనీసం ఒక 2-3 డేస్ కానీ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ నంబర్ సిరీస్ 2 మార్కులు అనేది ఇస్తాడనమాట. దీంట్లోనే లెటర్ సిరీస్ కూడా ఉంటుంది. సో 2 మార్క్స్ అనేది కన్ఫామ్గా వస్తాయి. తర్వాత దిశాత్మక పరీక్ష అంటే రవి తూర్పు ముఖంగా ఉన్నాడు, తన ఎడం వైపుకి 45 డిగ్రీస్ తిరిగాడు, తర్వాత తన కుడి వైపుకి 180 డిగ్రీలు తిరిగాడు, అయితే ఇప్పుడు ఏ వైపు చూస్తున్నాడు, ఈ విధంగా ప్రశ్నలు ఉంటాయి కదా, అవి 2 మార్క్స్ అనమాట. సో ఇవి మీరు పెద్దగా ప్రిపేర్ అవ్వకపోయినా కూడా జనరల్ నాలెడ్జ్తో కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి పెట్టే ప్రశ్నలు ఉంటాయి. తర్వాత రక్త సంబంధాలు, ఇది మన డైలీ లైఫ్లో మనం ఉపయోగించేవే కదా, సో అది కూడా 2 మార్కులు వస్తాయి. తర్వాత వాటర్ ఇమేజెస్ మరియు మిర్రర్ ఇమేజెస్ అనమాట. ఇవి ఎలా అంటే మనకి లెటర్స్ కానీ ఏదైనా ఒక చిత్రం కానీ ఇస్తాడనమాట. దీన్ని వాటర్లో చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది, లేకపోతే మనకి అద్దంలో చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది, ఈ విధంగా అడుగుతాడనమాట. 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. తర్వాత వచ్చేసి లెటర్ ఎనాలజీ అండ్ నెంబర్ ఎనాలజీ, అంటే మనకి పదాలు కానీ లేదా చిత్రాలతో కూడా ఎనాలజీ ఇస్తాడనమాట. అంటే దానికి ఉన్న సంబంధం. తర్వాత ఇప్పుడు సపోజు పెన్ను, బుక్ ఉంది, పెన్ అనేది బుక్ మీద రాస్తాము, దీనికి ఒక సంబంధం ఉంది కదా. తర్వాత మనకి చాక్ పీస్ ఇస్తాడు, తర్వాత డాష్ ఇస్తాడు. అంటే చాక్ పీస్ ఏంటి, బోర్డు, చాక్ పీస్తో బోర్డు మీద రాస్తాం. ఈ విధంగా ఎనాలజీ అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లో నంబర్ ఎనాలజీ అండ్ అదేవిధంగా లెటర్ ఎనాలజీ, అదేవిధంగా మనకి చిత్రాలకు సంబంధించిన ఎనాలజీ కూడా ఇస్తాడు. సో అవి కూడా 2 మార్క్స్. మెయిన్గా మనకి చిత్రాలకు సంబంధించిన ఎనాలజీ చూసుకోండి. తర్వాత వచ్చేసి సిలాజిజమ్స్ వచ్చేసి 2 మార్క్స్ అనమాట. అంటే పులులన్నీ కుక్కలన్నీ సింహాలు, ఈ విధంగా ఉంటుంది కదా ప్రశ్నలు, అవి 2 మార్క్స్కి వస్తాయి. సో కొంచెం లాజిక్ ఉపయోగించినట్లయితే మీరు వాటిని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్, సో మనకి అది కూడా ఈజీగానే ఉంటుంది. తర్వాత ఆడ్ మ్యాన్ అవుట్, అంటే మనకు ఒక సిరీస్ కానీ ఒక ఏదో సిరీస్ ఇస్తాడనమాట, అందులో డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం గుర్తించాలి. ఒక చిత్రం కూడా ఇస్తాడు, చిత్రంలో ఏదన్నా డిఫరెంట్గా ఉన్నదాన్ని గుర్తించాలన్నమాట. సో దాన్ని క్లాసిఫికేషన్ అని కూడా అంటారు, అంటే భిన్నమైన దాన్ని గుర్తించడం. తర్వాత ర్యాంకింగ్ టెస్ట్, తర్వాత దాగి ఉన్న చిత్రాలు, అంటే మనకి ఒక త్రిభుజాకారంలో మళ్ళీ దాంట్లో 2-3 త్రిభుజాలు ఇచ్చేసి మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఈ విధంగా అడుగుతాడు కదా, సో అది. తర్వాత మిస్సింగ్ క్యారెక్టర్, మనకి ఒక చిత్రం ఇచ్చేసి ఆ చిత్రంలో మనకి నెంబర్స్ ఇస్తాడనమాట, వాటి మధ్య ఒక రిలేషన్ అనేది ఉంటుంది. ఆ రిలేషన్ మనం కనబెట్టి ఆ మిస్సింగ్ నెంబర్ని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ముఖ్యమైన ఈ 12 టాపిక్లు చదువుకుంటే మీకు 30 మార్క్స్లో మీకు 25 పైనే వస్తాయి. మిగతా ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు ఇవి చదివిన తర్వాత వాటిని చదువుకోండి. సో వీటిని మటుకు మిస్ చేయొద్దు, ఖచ్చితంగా ఇవి చదవండి.
మీకేమీ ఈ ఆఫీస్ సబార్డినేట్‌కి మీకు 80 మార్క్స్‌కి ఉంటది కదా! మీరు 80కి 80 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఈ విధంగా చదివినట్లయితే ఇంపార్టెంట్ మీకు కనీసం 60 మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి, బట్ ఇంకా ఎక్కువే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 70 కూడా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మనకి వొకాబులరీ అనమాట. ఇంగ్లీష్ చూద్దాం. 10 మార్క్స్ ఉంటది. ఓన్లీ వొకాబులరీ. మీరు గ్రామర్ అవన్నీ ఇప్పుడు నేర్చుకోవద్దు. అంటే మీకు వచ్చుంటే ఓకే. ఇప్పుడు రాకపోతే మాత్రం అవంతా నేర్చుకోకుండా ఫస్ట్ స్పెల్లింగ్స్ 2 మార్క్స్ ఉంటది. సినోనియమ్స్ 2 మార్క్స్, యాంటోనియమ్స్ 2 మార్క్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 2 మార్క్స్ ఉంటాయి. ఇడియమ్స్ 1 మార్క్, ప్రొవర్బ్ 1 మార్క్ అనమాట. ఓన్లీ మీకు వొకాబులరీ మీద ఇస్తాడు. సో వొకాబులరీ మీకు గ్రామర్ అదంతా రాకపోయినా కానీ వొకాబులరీని వీలైనంత వరకు గుర్తుపెట్టుకునేందుకు ట్రై చేయండి. సో రోజు ఒక 50 వాక్యాలు నేర్చుకున్నా కూడా మీరు ఎగ్జామ్ అయ్యే టైంకి చాలా వాక్యాలు నేర్చుకోగలుగుతారు. సో మనకి ఇంగ్లీష్‌కి సంబంధించి కుదిరితే మీకు బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ అని ఒక బుక్ దొరుకుతుంది. అది చదవడానికి ట్రై చేయండి. లేదా అది కష్టంగా అనిపిస్తే రోజుకో కొన్ని 50 పదాలు మీరు ఇంటర్నెట్‌లో అయినా వెతికి నేర్చుకోవచ్చు. సో ఈజీగానే ఉంటుంది కాబట్టి మీరు ఏఐ కూడా ఉపయోగించవచ్చు ఈ రోజుల్లో. అదేమీ పెద్ద కష్టమేం కాదు. మొబైల్ యూజ్ చేస్తున్నారు కదా! ఏఐలో మనం ప్రశ్నలు అడిగినా గివ్ మీ 50 యాంటోనియమ్స్, గివ్ మీ 50 సినోనియమ్స్ ఇన్ తెలుగు మీనింగ్ అని అడిగితే ఇస్తుందన్నమాట. ఇంటర్నెట్లో కూడా మీరు అలా నేర్చుకోవచ్చు. లేదా బుక్ ఉంటే బుక్లో కూడా ఏదైనా బుక్లో నేర్చుకోండి. సో ఈ విధంగా ఇంగ్లీష్లో మీరు 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో 10కి ఒక 7 తెచ్చుకోవచ్చు అనమాట ఈ విధంగా చదివితే. తర్వాత జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుందన్నమాట. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది జనరల్ స్టడీస్లో ముఖ్యమైన టాపిక్స్ ఏంటని. అవే టాపిక్స్ మనకి ఈ ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్లో కూడా అవే ఉంటాయన్నమాట. సో పెద్ద చేంజ్ అయితే ఉండదు. ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఎక్కువగా. సో వాటిని బాగా స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొత్త జిల్లాల సమాచారం ఉంటుంది. ఏపీ క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్, రాష్ట్ర చిహ్నాలు, దేశ చిహ్నాలు, మన ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకునే పండుగలు, ముఖ్యమైన పండుగల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. తర్వాత నదులు, సరస్సులు, బ్రిడ్జిలు, ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు సమాచారం, ఏపీ బడ్జెట్ అండ్ సెంట్రల్ బడ్జెట్ బాగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఏపీలో కొత్త పరిశ్రమలు, పథకాలు, లేటెస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాల గురించి బాగా చదవండి. ఒక న్యూస్ పేపర్ ప్రతిరోజు చదివితే మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు న్యూస్ పేపర్ చదివిన మాత్రమే కాకుండా మీరు ప్రీవియస్ జరిగిన విషయాలు కూడా తెలుసుకోవాలంటే సో కరెంట్ అఫైర్ బుక్స్ అనేది తీసుకొని చదవండి. తర్వాత వివిధ సూచికల ఆంధ్రప్రదేశ్ ర్యాంకు, కొన్ని సూచికల భారతదేశం యొక్క ర్యాంక్ అనమాట. అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సూచికలు ఇస్తుంటుంది. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఏంటో చూసుకోవాలి. ఫస్ట్ సెకండ్ ఎవరు వచ్చారో చూసుకోవాలి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వస్తూ ఉంటాయి. ఆకలి సూచి అని, అవినీతి సూచి అని, హ్యాపీనెస్ ఇండెక్స్ అని, వాటిలో భారతదేశం ర్యాంక్ ఇలాంటివి చూసుకోండి. తర్వాత వచ్చేసి జనాభా లెక్కలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి ఎక్కువగా చదవాలి. 2-3 మార్కులు వస్తాయి. తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే, ఇటువంటి సర్వేలు ఇస్తూ ఉంటారనమాట భారతదేశానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి. సో ఆ సర్వేస్ చూసుకోండి. తర్వాత లేటెస్ట్ ఇన్వెన్షన్స్, ఐఐటి వాళ్ళు ఇన్వెంట్ చేస్తూ ఉంటారుగా అవి. తర్వాత ప్రముఖ వ్యక్తులు, వారు స్థాపించినటువంటి సంఘాలు, ఉద్యమాలు, పేపర్లు, వారి బిరుదులు, ఇలాంటివి బాగా చూసుకోండి. తర్వాత డ్యాన్స్, మ్యూజిక్, కళలో ప్రముఖ వ్యక్తులు, వారి అవార్డులు. తర్వాత క్రీడల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. క్రీడలకు సంబంధించిన పదాలు నేర్చుకోవాలి, క్రీడలకు సంబంధించిన ట్రోఫీలు నేర్చుకోవాలి, క్రీడలకు సంబంధించిన వ్యక్తులు, సో లేటెస్ట్గా ఎవరు గెలుచుకున్నారు ఇలాంటివన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అవార్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఆర్టికల్స్ అంటే రాష్ట్రపతి పాలన, అత్యవసర పరిస్థితి, ఇటువంటివి ముఖ్యమైనవన్నీ ఆర్టికల్స్ తెలిసి పెట్టుకోండి. తర్వాత కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అండ్ యాప్స్, అదేవిధంగా వాళ్ళు వెబ్సైట్లు తీసుకొస్తుంటారు, కొన్ని ప్రత్యేకమైన పోర్టల్స్ విడుదల చేస్తూ ఉంటారు. సో ఇటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మిగతా ఆల్ అదర్ కరెంట్ అఫైర్స్ అనమాట. అంటే మన భారతదేశంకి సంబంధించి జాగ్రఫీలో కొంచెం ఇంపార్టెంట్ ఇవి. అంటే మన భౌగోళిక స్వరూపము, నదుల సమాచారం, జాగ్రఫీలో అయితే ఇటువంటి నదుల సమాచారం, పర్వతాల సమాచారం, అడవుల సమాచారం, ఇటువంటివి కూడా తెలుసుకుంటే ఎక్కడైనా మిస్ అయిన బిట్లు కూడా మీరు కవర్ చేయొచ్చు అనమాట. హిస్టరీలో కూడా మెయిన్గా నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కూడా కొంతవరకు చదువుకోండి. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే వీలైన ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇందులో చెప్పినే కాకుండా ఇవి చదివిన తర్వాత మీకు మిగిలిన ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా బాగా కవర్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో తర్వాత మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. సో వీడియో ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెసర్ ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు పొందొచ్చు అనమాట. థ్యాంక్ యూ.